దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు మహాకృపతో అనే దినముల్లో ప్రార్థించి చేసుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు మీ పక్షమగున్నట్లుగా మా దైవజనం ద్వారాగా అన్ని దినముల్లో ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతామండి. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్య, కృపగల దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, మా సహోదరులందరినీ ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ నివసించినా, ఎక్కడ కష్టపడి పనిచేసినా వాళ్ళ పక్షముగా ఉన్నట్లుగా సజీవులు ఉంచి నీకు సాక్షిగా ఉన్నట్లుగా నీ సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన, అలాగే ప్రభా, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ఆత్మీయులు ఉన్నట్లుగా నాయన ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న సేవలు, పెద్ద సేవలు ప్రభా, ప్రతి సంఘాలు కూడా ఆత్మీయులు ఉన్నట్లుగా నీలో నివసించే ప్రతి మార్గములో నడిపించే క్రియలు ఉన్నట్లుగా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అలాగే ప్రభా, రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచండి ప్రభా. అలాగే ప్రభా నాయన, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. బీపీ, షుగర్ వ్యాధులతో, బాధలతో, కిడ్నీలు ప్రభా, లివర్స్ ప్రభా, నరాల పోటులతో ప్రభా నాయన, అయ్యా చూపువారు, గుడ్డివారు, మూకవారు నైనా, ఆహారం లేక అల్లాడిపై నిస్సహాయ స్థితి వాళ్ళు ప్రభా, రోడ్ల మీద ప్రభా నైనా, అనాథులు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ వెతకండి నాయన. నెత్తికి మంచి ఆహారం ఇచ్చినట్లుగా నీ కృప చూపించండి. అధికారులు, పై అధికారులు మాట్లాడి ప్రభా, అలా ఆహారం అన్ని విధాలు పెట్టి భుజించినట్లుగా నీ సహాయం చేయించండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ఆత్మీయులుగా ప్రతి దైవజనులతో మాట్లాడండి, సహాయం దయచండి. కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన, మరి అలాగే ప్రభాన అరబీ కంట్రీలో ప్రతి ఒక్కన్న సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళందరూ దీవించి ఆశ్రయించండి. మస్కట్, సలాలా, దుబాయ్, ఖత్తరి, బెహ్రాని, సౌదీ, అలాగే నాయన, అలాగే ప్రభా కువైట్, ఏ దేశంలో ఉన్న ప్రభా నాయన, ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి దైవజనుల కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ ఆత్మీయులు ఉన్నట్లుగా నీ సజీవులు ఉంచి నీకు సాక్షిగా వెలిగినట్లుగా నీ సహాయం తెచ్చేయండి నాయన. కృపగల దేవ ప్రభా, వాళ్ళందరూ క్షేమం కోసం ఉండాలని అన్ని దినములను ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించేవాడా, స్వరం వినబడేవాడా నాయన, సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టనంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రాయజ్ఞులండి, అందరికి వందనాలు. మరి గతం 3 మాటలు చెప్పుకొచ్చాను. మనం వెతికినట్లయితే వెతుకుద్రము, దేవుణ్ణి వెతికినట్లయితే వెతుకుతాం అని పదాలు చెప్పుకొచ్చాను 3 మాటలు. మరి ఆ 3 మాటలు ధ్యానించాను. 4వ మాట ధ్యానించాలని ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, సోదరుడా, మనము దేవుని వెతికినట్లయితే దేవుని వెతకాలి. నీ హృదయాంతము లేచి ప్రభు సన్నిధిలో దేవుని వెతకాలి. ప్రార్థన, ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్య విషయమైంది. ప్రార్థన నీ కుటుంబాన్ని కంచివేయి. ప్రార్థన నీ బిడ్డ చుట్టూరు కంచివేయి. ప్రార్థన నీ భర్త చుట్టూరు కంచివేయి. ప్రార్థన నీ భార్య చుట్టూ కంచివేయి. ప్రార్థన ప్రజలందరి చుట్టూ కంచివేయి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థనతో కంచివేయాలి. ఎగతగడగా ప్రార్థించిన వాడే గొప్ప ధన్యత, గొప్ప ధన్యురాలు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయం చాలా విలువైన ముఖ్యం. ప్రార్థన, ఈ ప్రార్థన అన్నిట్ల గంటలను నీకు విజయం పొందుకుంటావు. అన్ని విధాములను
దేవుడు నీకు సహాయము సహవాసముతో నీ చెయ్యి పట్టుకుంటాడు. ప్రియమిత్రులారా, అదే 3 మాటలు ధ్యానించాను. 4వ మాట మరి యోబు 18:2. ఇది 4వ మాటలను మాటల్లో సిక్కిపడటకైనా వెతుకుతాము. మాటల్లో సిగ్గుపడటకైనా వెతుకుతాం. మరి యోబు 18:2 మాటల్లోనూ సిక్కిపడటకైనా మీరు ఎంతసేపు వెతుకుతురు? మాటల్లో దేవుడి మాట వింటేనే ఎలాంటి సిక్కులు ఉండవు. నీ సిక్కులు అపాయము తప్పించడానికి ఆయన తగినవాడు. నీ సిక్కులు తప్పించడానికి ఆయన వెతికినవాడు. నీ మాటల్లో సిక్కిపడటకైనా నువ్వు ఎంతసేపు వెతుకుతురు? ఎంతసేపైనా వెతకాలి. దేవుడు ఉన్నాడని వెతకాలి. రండి, నా ప్రభువు నీ పక్షముగా నిలబడాలని ఆయన వెతకటానికి వచ్చాడు ఈ లోకానికి. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, మీరు ఆలోచన చేసి ముంగించిన ఎడలా మేము మాట్లాడుతాను. మీరు ఆలోచన చేయొద్దు. ఆలోచన చేసిన ఎడల ముంగించిన ఎడల అంటే మీ మాటల్లోనూ ముంగించిన ఎడల, మీరు సిక్కపడటకైనా ముంగించిన ఎడల మేము మాట్లాడుతున్నాం. అంటే మాట్లాడుతాడు దేవుడితో ముందు మాట్లాడాలి. ముందు ఏం చెప్పండి? ప్రార్థనతో మాట్లాడితే అప్పుడు నీ ప్రార్థన ముంగించినలా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియమైన బిడ్డలారా, మీ దృష్టికి ముగరాజులు కానీ ముగురములు కానీ మూడులు కానీ మేమెంచబడి ఎలా అంటే మీ దృష్టికి ముగ్గులు వస్తారు, మూరుడులు కానీ వస్తారు. అవి ఎంచబడకూడదు. కోపము చేత నిన్ను నీవు చీల్చుకుంటావా? కోపము తగ్గించుకున్నవాడే, ఆవేశం తగ్గించుకున్నవాడే ఆలోచనకర్తగా దేవుడు ఉంటాడు. కోపము కాదు, కోపము మాను ఆగ్రహం విడిచిపెట్టము అందే కీర్తన గ్రంథాలను. ప్రియమిత్రులారా, కానీ కోపము పాపము. కోపము పడినవాడు పాపములు మిగిలిపోతాడు. కోపపడిన వాళ్ళు కానీ వాళ్ళకి విశ్వాసముతో కోపడతారు. బైబిల్లో ఉంది కోపము ఆగ్రహం విడిచిపెట్టి ఉంది. కోపము ఆగ్రహము విడిచిపెట్టాలి. విడిచిపెడితే నిన్ను నీవే కొనుక్కుంటావా అంటే నిన్ను నీవే చీల్చుకుందద్దు. మన హృదయములో మన ఓర్పు ఎలాగుంటుందో పీల్చుకుంటున్నామో అలాగా దేవుని యందు విశ్వాసించి మన హృదయములను పీల్చుకోవాలి. గాలి ఎలాగ వస్తుందండి? పీల్చుకుంటాం. అలాగే మన హృదయంలో కోపము తగ్గించుకుని నీ హృదయం పీల్చుకుంటే ఆలోచనకర్తగా దేవుడి ఉన్నాడు అని ఆలోచించి దేవుని యందు నువ్వు సిక్కిపడటకైనా ఏ దృష్టిలను మీరు ఎంతసేపు వెతకాలంటే వెతుకుదురు అని ఉంది. అంతసేపు అతకద్దు. దేవుని యందు ప్రార్థనతో వెతికితే ఎంతసేపు అయినా దేవుడి నీ పక్షముగా ప్రతి క్షణంలో ఆయన వెతుకుంటా నీ క్షణంలో నీ దగ్గర ఉంటాడు. ఇది 4వ మాట అండి. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, అది 5వ మాట వెళ్ళిపోతామండి. ఇర్మియా 45:5 ఇర్మియా 5వ మాట అండి. కొందరు గొప్ప వాటికి వెతుకురు. గొప్ప వాళ్ళు గొప్ప ఉన్నట్టుగా వెతుకుతారు. మన గొప్పలో చెప్పుకోద్దండి, గొప్పలో తిప్పలు వస్తాయంట. ఇది పెద్దలు చెప్పింది మాట. సరే నాయన, నీకు ఉన్నదాన్ని గొప్పలు చెప్పుకోవద్దు, తిప్పలు వస్తాయే. అందుకని
గొప్పలో చెప్పుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చింది కాదు, దాంట్లోను నాకు మేలు చేశాడని సాక్ష్యపూర్వకంగా దేవుడి సన్నిధులను వెతుకు. అర్థమైంది పెరిమి పెట్టారా? దేవుడి సన్నిధిలో నువ్వు వెతికితే అప్పుడు దేవుడు మేలు చేసింది గొప్పతనం నువ్వు సాక్షిగా నిలబడు. ప్రతి స్త్రీ కూడా, ప్రతి పురుషుడు కూడా, ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి తల్లి తండ్రులు బిడ్డలు గొప్పలు తప్పలు కదండి. మన దేవుడిచ్చింది కలిగి చేసింది మేలు పెట్టి దేవుడు ఇన్ని మాకు మేలు చేశాడు, దేవుడు నేనే నెచ్చుకుంటూ వెళ్ళాను అని సాక్ష్యపూర్వకంగా ఉండాలి. ప్రియమిట్లరా, అదే విషయంలోనూ 5వ మాట అండి, కొందరు గొప్ప వాటికి వెతుకుదురు అని వెళ్ళిపోతాం. చూడండి 45 5వ వచనం, నీ నిమిత్తమును నీవు గొప్ప వాటికి వెతుకుతున్నావా అంటే మన నిమిత్తం గొప్ప వాటిని వెతుకుతున్నామా? వెతకవద్దు, చెడు మార్గములో వెతకవద్దు. దేవుని పక్షముగా మంచి చెయ్యి అని అనుకో, అది మేలే రావచ్చు. కానీ నీ హృదయంలో సర్వశరీరులకు హృదయంలో కీడు చేయలేకపోతే చూడండి, నేను సర్వశీలకు మీద కీడుకు తప్పించుతున్నాను అంటే కీడు, ఆ కీడు రాకపోతుంది, దాన్ని తప్పించుతున్నాను. ప్రతి విషయంలోనూ దేవుడు నువ్వు వెతికి వెళ్ళినప్పుడు దేవుడు ఏ మార్గం నడలో ప్రతి స్థలములను ఆ స్థలములను అది కీడ మంచా అని ఆలోచించి దేవునితో ప్రార్థించు. ఇంకొక చిన్న మాట ప్రార్థనతో నువ్వు నెతికితే దేవుడు నీ మేలు చేయాలన్నా అది నెతకాలంటే అది దేవుడు చేసింది మేలు వెతుకు. దేవుడు వద్దు అని అనుకో, మానేయండి, అది కీడికి వద్దు. ప్రియమిట్లరా, అయితే నీవు వెళ్ళే స్థలమన్నిటిలో దోపుడు సొమ్ము, మనం ఎక్కడ వెళ్ళినా దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాహారము నీకు ఇచ్చిస్తున్నాను. ఇదే యెహోవా వాక్యం. నువ్వు వెళ్ళే దోపుడు సొమ్ము కానీ, నువ్వు వెళ్ళే ఎక్కడన్నా దొంగతనం కానీ అలాంటి క్రియలు చేస్తే అది కీడికే నష్టం. అలాంటి చేస్తే ప్రాణాహారము అంటే చూడండి, నీ ప్రాణమును నీకు ఇచ్చిస్తున్నాను అంటే ప్రాణము నీకు ఇచ్చేస్తున్నాడు. అది కీడు వస్తుందా, చెడ్డ వస్తుందా, మంచి వస్తుందా తెలియదు. ఇదే యెహోవా వాక్యం. ప్రాణాలు తెచ్చుకోద్దండి. దేవుడు చేయమందైన దేవుడు చేసి దేవుడు ఏది నెత్తకాలన్నాడో అదే దేవుణ్ణి ప్రార్థన పూర్వకంగా నెత్తకాలి. నువ్వు అన్నాడు ప్రతి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా చేసుకోవద్దు. ఎక్కడ దొరికింది అక్కడ దోసేవద్దండి. దోపుడు సొమ్ము దొర వచ్చు కొనాలి, కానీ ఆ దొర ఎప్పటికైనా దొంగే, దొంది దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు. దొర అది కొన్నాళ్ళే, దొర అది కొన్నాళ్ళే ఎంజాయ్ చేసినా అది కొన్నాళ్ళకే దోపుడు సొమ్ము అది ఎప్పటికీ నిలబడదు. దేవుడి మార్గములో నడిచి దేవుడి మార్గంలో విశ్వసించి ఆయన నువ్వు నెత్తికిని ప్రార్థన పొరక వెతికిని నువ్వు ఏడాలా దేవుడికి ఇచ్చిన ప్రతి స్థలములో నీకు ఇచ్చిన దాన్ని తగ్గట్లుగా అది మంచిగా చెడ్డ అని నీకు దేవుని విశ్వాసించి ఆయన మార్గంలో నీకు ఇచ్చాడుకో, నీ సాక్ష్యపూర్వకంగా దేవుడు నాకు ఇచ్చాడని కలగజేసుకో. ప్రియమిట్లరా, ఇది బైబిల్లో ఉన్న మాట చాలా విధానములను ఉంది. ఈ విధానం పెట్టి మీ హృదయంలోను అర్థమైన మాటలను చెప్తున్నాను. మన సర్వశరీరముల కీడు తప్పించుతున్నాం. మన సర్వయములో ఉన్న శరీరములో హృదయములో కీడు తప్పించుకోవద్దు. దేవుని యందు విశ్వాసించి దేవుడి మార్గం నడకలను నడిస్తే ఆయన వెతికినట్లయితే దేవుడు నిన్ను వెతికినట్లు ఆయన మేలు చేస్తాడు. ఇది 5వ మాట. అదే 6వ మాటకి వెళ్ళిపోతామండి. మరి లూకా
12 30. ఇది కూడా కొందరు గొప్ప వాటిని వెతుకుతురు. ఇది 5వ మాట కూడా, 6వ మాట కూడా. ఏమండి? అవమానమునకు కలిగిన ఉండకడి, అవమానమును కలిగి ఉండకండి. ఈ లోకపు జనములకు వీటన్నిటికీ వెతుకుతురు. లోకములో ఉన్న జనములను వీటన్నిటినీ వెతుకుతురు. ఇవి మీకు కావలసన్నీయు మీ తండ్రికి తెలియను. అంటే లోకములో అన్నిటిలకు తండ్రి తెలియదా? మీకు ఏమి వెతకాలో, ఏమి ఇవ్వాలో, ఏమి మరి భుజించాలో, ఏమి ఆయన అనుగ్రహించాలో దేవుడికి తెలుసు. ఈ లోక జనములన్నిటిలో తెలుసు. ప్రియమిత్రులారా, మరి మీకు కావాల్సిన అన్ని ఇస్తున్నాడు. మరి దేవునికి తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యమును మెత్తనట్టుకంటే ఈ లోకములోను ఏది నెత్తగదు. నా నీతిని, నా రాజ్యమును ఎత్తుకున్న వారే పరలోక సాక్షులై నా తండ్రిని మీకు అనుగ్రహిస్తాడు అని రాయబడింది బైబిల్లో. ప్రియమిత్రులారా, సహోదరులారా, మరి తండ్రి మీకు తెలిసినట్లుగా తండ్రి మీకు కావలసిన ఎలా వెతికాడు? ఆయన రాజ్యము మొత్తం నెతకండి. ఆయన రాజ్యము ఉన్నాడు, పరలోక రాజ్యము. ముందరి భూలోక జనములో నీతి నెతికితే ఆయన పరలోక రాజ్యాన్ని ఆయన నెత్తుతారు. ప్రియమిత్రులారా, ముందు దేవుని ప్రార్థన నెతికిన ఎడల అప్పుడు దేవుడు మిమ్మల్ని నెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని క్షమించి ఆయన రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. అందులో కూడా మీకు అనుగ్రహించబడుతుంది. చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యమును అనుగ్రహించుచున్నది మీ తండ్రి ఇష్టమైనది. మీకు కలిగిన వాటికి అమ్మి ధర్మమునకు చేయండి. పాత గింజలకు పంచినట్లు పరలోకను అక్షమైన ధర్మమునకు సంపాదించుకొనకండి. అక్కడ దొంగ రాడ్లు, సిమ్మెట కొత్తులు మీకు ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయమును ఉండును. ధనం ఎక్కడ ఉంటుందండి? మన హృదయములు ఎక్కడ ఉంది అక్కడ ఉన్నది. ధనమొద్దు, పాపం వచ్చే జీతము నరకము, అది ఎన్నాళ్ళకు నిలబడదు. దేవుడు ఇచ్చింది, నీ కష్టకాలంలో తోడే ఉంటాను, నీ కష్టంలో ఫలించే దాంట్లోను అని దేవుడు ఆశ్రయించేవాడు ఆయనే. ఆయన మార్గంలో నడిపించినవాడు ఆయనే. ఆయన మార్గములను నీకు ధనం ఇచ్చినవాడు ఆయనే. అది ఎంత నీకు కష్టరేఖంలో ఎంత ఉందో ఆ ధనం సమకూర్చినవాడు దానికి తోడే ఉన్నాడు ఉంటే అప్పుడే నీకు పరలోక సాక్షిగా నువ్వు వెతుకుతావు. ప్రియమిత్రులారా, నీ తండ్రికి ఇష్టమైనది చెయ్యి. ఏ తండ్రి అయినా, పరలోకమైన తండ్రి ఆయన ఆజ్ఞాపించాడు, పిల్లలారా నీ తండ్రికి ఇష్టం ఏది ఉందో దాని ప్రకారం చేయండి. తండ్రి ఇష్టం లేనిది నువ్వు ఏ పని కూడా చేయలేవు. తండ్రి ఒక తండ్రి లాంటి వాడే. అది దేవుడితో సమానం అంటారు. తండ్రి ప్రపంచానికి నీకు సాటి చూపించే తండ్రి ఉంటేనే నీ ప్రేమ అపురూపమైన కలగజేసిన వాడు, అపురూపమైన సహవాసముతో 10 మందితోనే నీకు కనికరించి ప్రేమ చూపించేవాడు తండ్రి. ఆ తండ్రిని విడిచిపెట్టి నీకు లోకసారములను, లోకజ్ఞానములను నువ్వు నడుచుకుని ఎడల ఏదో రోజు మరి పాపము మునిగిపోతా ఆలోచన రావచ్చు. అదే నీ తండ్రి మాట వింటే నువ్వు పాపము దాని సోటి దూరంగా పెడతావు. అప్పుడు తండ్రి రూపంలో ఉండి తండ్రి విజయం పొందుకొని ఆయన సహవాసముతో ఉండడం. ఇది నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడింది. ప్రియమిత్రులారా, తండ్రి నీ కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణ త్యాగం చేశాడు. అలాంటి ప్రాణ త్యాగజుడు నువ్వు తండ్రి మాట లోబడి ఉండండి అని ఉంది. నీ తండ్రికి ఇష్టమైనది
అది ఇష్టమైనది ఉండాలి. ఆయన ఇష్టమైనది లేనిది నువ్వు కష్టాలు తెచ్చుకోవద్దు. ఆయనకి ఇష్టమైనది లేనిది నువ్వు వెళ్ళొద్దు. ఆయనకి తండ్రికి ఇష్టం లేనిది నువ్వు కష్టాలు పడవద్దు. తండ్రికి ఇష్టం లేనిది నువ్వు రహదారి వెళ్ళొద్దు. తండ్రి బాధపడివాడు ఆయనే. కన్న తండ్రి అవని, పరలోకమైన తండ్రి అవని నిన్ను ప్రేమించడానికే ఆయన లోకానికి వచ్చి వెతకటానికి నిన్ను ప్రేమ స్వరూపంగా ఆదరించడానికి వచ్చాడు. ప్రేమిట్లరా, మరి ఇది 5వ మాట. 6వ మాట చెప్పొచ్చాను. అది 7వ మాట వెళ్ళిపోతామండి. 7వ మాట లూకా 17:8 ఉందండి. 7వ మాట, మరి కొందరు పోగొట్టున్న వాటికి వెతుకుతారు. వాళ్ళు చాలా మంది కూడా పోయింది 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 అని పోగొట్టుకుంటారు. మరి ఏం పోగొట్టుకుంటారండి? బంగారం పోగొట్టుకోవచ్చు, ఆస్తులు పోగొట్టుకోవచ్చు, డబ్బు పోగొట్టుకోవచ్చు, ఇల్లులు పోగొట్టుకోవచ్చు. కొంతమంది ప్రేమనే పోగొట్టుకుంటారు. కొంతమంది మరి వస్త్రాలు ఎన్ని విధాలు పోగొట్టుకున్నారు. అన్నీ పోగొట్టుకున్నారు. కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు. మరి నా ప్రభువుని యేసు ఆయన వెతకటానికి వచ్చాడు. మరి ఆయన పోగొట్టుకొని నువ్వు దూరంగా వెళ్తే నువ్వు దేవుని కూడా ఇంట్లో ఉన్న సమాధానం లేకుండా నువ్వు పోగొట్టుకుంటావు. ఇప్పుడు అదే విషయం వెళ్తామండి. 15:8, ఏ స్త్రీకైనను స్త్రీ 10 వెండి నాణములుగా వాటిలో ఒక నాన్ను పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడిసి అది దొరికే వరకు జాగ్రత్త కదా. వెతుకుతుంది. బంగారు పోయినే వెతుకుతుంది, డబ్బు పోయినే వెతుకుతుంది. ఇంటిలోనే బంగారు పోద్ది, ఇంటిలోనే డబ్బు పోద్ది. దారిలో వెళ్తే డబ్బు పోతుంది. కొన్ని విషయాలను మరి యవనస్తులు పరసలు పోగొట్టుకుంటారండి. దారంటే వెళ్తే అయ్యో నా డబ్బు పోయింది, వాచ్ పోగొట్టుకుంటారు. కొంతమంది ఉల్లేస్తారు, అది చూసుకోరు. మరి నెత్తుతారు కదా, అయ్యో నా పర్సు పోయింది, నా ఏటీఎం పోయింది, నా కార్డు పోయింది, మరి నా నెంబర్ పోయింది, నా వస్తువు పోయింది, నా ఫోన్ పోయింది, నా బుక్ పోయింది, నా బ్యాగ్ పోయింది. మరి అన్నీ పోయినాయి. అది పోయిన వరకు అది వెతుకుతూనే ఉంటారు. కానీ నా ప్రభు అన్నాడు, అన్నిటిట్ల కంటే మీరు నన్ను వెతుకుతున్నారా? ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా మీరు పోగొట్టుకున్న కంటే అది ఇల్లు ఇడుసు వరకు అది దొరికే వరకు జాగ్రత్తగా వెతుకుతూనే ఉంటారు. ప్రియమిట్లరా, అది దొరికినప్పుడు తన సిలికత్తెలకు పొరుగువారు పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకుని నాణెమును దొరికిందని నా వారితో చెప్పును కదా. అంటే పోగొట్టుకునే వరకు దొరికిందని, అంటే నీ వస్తువు నీకు దొరికిందని అని నీ పొరుగు వారికి సంతోషించిన చెప్పాలి. ప్రియమిట్లరా, చెప్పును కదా. అటు వలే మార్పు మనసు పొంది ఒక్క పాపి ఒక స్త్రీయే, దేవుని నమ్ముకున్న విశ్వాస పాపి దేవుడు క్షమించి మారు మనసు పొందింది ఒక స్త్రీ. ఆ స్త్రీ అంటుంది, అటువలే మారుపు మనసు పొంది ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషమును కలుగునని మీతో చెప్పుదని అనను. ఒక దేవుడు దూత పంపించాడు ఒక పాపికి. ఆ స్త్రీ ఇచ్చి మారుపు పొంచి పొంది, నువ్వు మారుపు పొంచి పొందావా? నీకు వస్త్రములు బంగారులు
అన్ని విధాలు పెట్టి దేవుడు ఇచ్చాడు. ఒక స్త్రీకైనా ఒక పురుషుడికైనా ఒక వస్తువు పడిపోతే ఆ వస్తువు కోసం వెతుకుతున్నావు. ఆ వెతికిన బదులు నువ్వు దేవుని వెతికితే దేవుడిని రెండంతలు నిన్ను నెత్తుకుంటే నువ్వు జాగ్రత్తలో నువ్వు ఉంటావు కాదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విషయము చాలా విలువైన మాటల్లోనూ దేవుడు నీతోనే పలకిస్తున్నాడు. ఏ వస్తువు ఎండైనా బంగారమైనా పడిపోయిందా, దాన్ని వెతుకుతూనే ఉంటున్నావు. దేవుడు నిన్ను చూస్తూనే గమనిస్తూనే ఉంటున్నాడు. నన్ను నెత్తకండి, అప్పుడు మీరు నెతుకుతురు, నీకు అనుగ్రహిస్తాను. ప్రియబిడ్డరా, ఈ 7 మాటలు మరి నీ చెప్పుకొచ్చాను. అలాగే దేవుని యందు మీరు అటు ఇటు కాదు, దేవుని విశ్వాస మార్గములో మీరు వెతికితే దేవుడు అనుగ్రహించే ప్రతి విషయాలు విధానాలు బట్టి ఆయన నీకు ఇవ్వాలనే ప్రేమతో నిన్ను వెతకటానికే ఈ లోకానికి వచ్చాడు. మన పాపములై ఉన్నాం, మన పాపములు క్షమించడానికి వచ్చాడు. తండ్రి ఏ ఆజ్ఞాపిస్తాడు, తండ్రి ప్రకారం ఎలా ఇచ్చాడు. మనం దేవుని వెతికినట్లయితే మనం వెతుకుంటా దేవుని వెతకాలి. అప్పుడే కావలసిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ 7 మాటలు, ఈ సత్యమైన మాటలు మీరు అనుగ్రహించి దేవుణ్ణి వెతుకుదామా, దేవుని అడుగుదామా? నా ప్రభువు సిద్ధంగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన, ఆ ప్రార్థనతో నువ్వు సహవాసం నుండి, ప్రభువా నేను ఏ పోగొట్టుకున్నాను అది గెలవలేకపోతున్నాను, గెలవాలంటే నాకు శక్తి లేదు, నాకు ఓర్పు లేదు, నాకు ఓర్పు శక్తి సహవాసం నాకు ఇవ్వు ప్రభువా అని దేవునితో ప్రార్థించి దేవుణ్ణి వెతుకుదామా? దేవుని వెతికి దేవుని బతిమాలుకుందామా? దేవుడు నీ ప్రార్థన ఆలకించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నా ప్రార్థన ఎక్కతక్కడ ప్రార్థించండి అని మరి బైబిల్లో మాట ఉంది. మనం ప్రార్థన చేద్దామా? అదే ఈ సత్యమైన మాటలు దేవుని వెతికినట్లయితే మన 7 మాటలను మరి సత్యమైన మాటలు దేవుని ఏ ప్రకారంగా మాట్లాడాలో అదే వెతికినట్లు ప్రార్థన పూర్వం ఎతకాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు కూడా మనవ చేస్తూ వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా మరి వందనాలు చేస్తున్నాను. దేవుడి మాట దీవించను కాక ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుణ్ణి మనం వెతుకుతాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్యా, కృపగల దేవా నీ స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా, మా కోసం ప్రభా త్యాగం చేసి ప్రాణం పెట్టి అయ్యా ఈ లోకానికి వచ్చి సజీవులు ఉంచి మమ్మల్ని వెతికడానికి వచ్చావు నాయన. మీ చేసిన పాపం వల్ల క్షమించి మీ దాసురాలుగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచండి, సహాయం దయచేయండి ప్రభా. నాయన ఏది పోగొట్టుకున్నా మేము జయించలేకపోతున్నాం, ఏది పోగొట్టుకున్నా నాయన విజయం పొందలేకపోతున్నాం. ఏది పోగొట్టుకున్నా ప్రభాన మేము పొందలేక నిస్సాయ స్థితిలో పడిపోతున్నాం. సర్వలోకమున జనములారా నా యొద్దకు రండి, విశ్వాసముతో పొందిన ఎడల మీరు ఏది పోగొట్టున్నారో అదే గెలవాలంటే నా ఎద్దుకుని ప్రార్థనను ఏకతగడ ప్రార్థించండి. నేను మీకు దొరికినట్లుగా విశ్రాంతిని కలగజేస్తానన్నా తండ్రి. ప్రభా మా సహోదరుల ప్రభా నాయన ఏది పోగొట్టున్నారు, ఏది కోల్పోయారు నాయన అయ్యా దొరికినట్లుగా అలా ప్రార్థిస్తాను తండ్రి. ఏది పోగొట్టున్నారో అది 2 అంతలుగా దానికి విజయం పొందినట్లుగా సహాయం చేయించండి, ఆశ్రయించండి ప్రభా. నాయన కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అయా ఈ లోకముల ప్రభా ఎంతమందో పోగొట్టిన ప్రభా, ప్రతి కుటుంబంలో ఏదో పోగొట్టిన ప్రభా. అయా కుటుంబంలో సమాధానంగా పోగొట్టుకోవచ్చు నాయన, భర్తలు అయ్యా కోల్పోక పోగొట్టుకోవచ్చు, భార్యల ప్రవర్తన కోలువలేక పోగొట్టుకోవచ్చు, బిడ్డల సమాధానంగా అయ్యా కొలువులేక కోపట్టుకోవచ్చు ప్రవర్తన.
అయా బంగారు డబ్బు ఆస్తి నాయన కొదువై అయ్యా లోకంలో ఎంతమందో పోగొట్టిన ప్రభా నాయన వాళ్ళకి రెండంతలు ఆశ్రయించి నాయన సజీవులించి వాళ్ళకి సహాయం అందించిన ప్రభా నీ సాయి నీ ప్రభా ప్రతి దైవజనుల ప్రభాన నాయన పోగొట్టుకున్నారు ప్రభాన అయ్యా ఎంతమందో ప్రభా సువార్తల ప్రభా నిన్ను స్తుతించే ధ్యానించే ఎంతమందో దైవజనుల ప్రభా నాయన వాళ్ళ ఏది ప్రభా ఏ కొదువు లేకనే నాయన నిన్ను నిత్యముతో జీవించే ప్రతి మార్గముల ప్రభా వెతుకుని ఎలా వెతుకుతున్నారో అయ్యా వెతుకుతున్నారో వాళ్ళందరూ ప్రభా వెతికినట్లాగా ప్రతి దైవజనులతో దీవించి ఆశ్రయించిన ప్రభా నాయన సహాయం దయచిన ప్రభా అలాగే పదే నాయన సహోదరులను ప్రేమించండి. ఈ లోకములో ఎంతమంది ఉన్న ప్రభా ప్రతి సంఘముల కోసం ప్రార్థిస్తాను తండ్రి. మస్కట్, సలాలా, దుబాయ్, ఖత్తర్, బెహ్రని, కువైట్, సౌదీ ఏ దేశములో ఏ ప్రాంతంలో నాయన అయా సంఘాల కోసం ప్రార్థిస్తాం. అలా అందరూ ఆత్మీయులు ఉన్నట్లుగా నీ సహాయం దయచేయండి ప్రభా. ప్రతి సంఘముల ప్రభా ఏది పోగొట్టిన ప్రభా దాన్ని రెండంతులు వెతికినట్లుగా నీ సహకారం దీవించండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం నాయన. అలాగే ప్రభు ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాను తండ్రి నాయన. అయా నైనా నీ కోసం ఎవరో ప్రభు ధ్యానించి ఆరాధించి స్తుతించి వేదిక వెతుకుతున్నారో దాన్ని రెండంతలు వెతికినట్లుగా నీ సహాయం దయచండి అయా. ప్రతి రాజకీయ నాయకులు దీవించండి, ఆశ్రయించండి. ప్రతి కుటుంబముల ప్రభావైనా ఆత్మీయులు నమ్మిన వాళ్ళు నమ్మలేని వాళ్ళు కూడా ప్రేమించి అలా నీ సహాయంతో సహకరించి నడిపించే ప్రతి మార్గంలో సహాయం దయచండి ప్రభా నాయన. ఇండియా కోసం ప్రార్థిస్తాం. ఆత్మీయులుగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచండి, దీవించండి, ఆశ్రయించండి, సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములో వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ఎలాంటి దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కాక. ఆమేన్.